దేవుడైతే చాలా అద్భుతంగా ఒక పాఠశాల స్థాపించాడు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద. కేవలం ఆ పాఠశాల తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి చేత స్థాపించినప్పటికీ ఆ పాఠశాల కేవలం ఎందుకో తెలుసా? ఈ చావు గురించి మనుషులకు అవగాహన కల్పించటం కోసమే ఆ బడి. ఈ చావు గురించి మనుషులందరికీ చెప్పి మనుషులను జ్ఞానవంతులుగా చేసి ధైర్యవంతులుగా చేసి దర్జాగా భూలోకంలో బ్రతికి ఆ తర్వాత ఉన్న దాని కోసం తపన పడుతూ బ్రతికి గొప్ప జ్ఞానవంతులుగా మనుషులను తీర్చిదిద్దటం కోసం దేవుడు స్థాపించిన పాఠశాల. మొదటిగా మనుషులందరినీ పుట్టిస్తూ కొంతకాలం ఈ లోకంలో పోషించి మరలా మరణం పేరుతో మనుషులను ఈ లోకంలో నుంచి తీసుకొని పోతున్నటువంటి ఆ ఏకైక దేవదేవునికి ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా మరి ఆయన మాటలు వినాలి అని వచ్చినటువంటి మీ అందరికీ ఆయన మాటలు వినిపించాలి అనే ఆలోచన కలిగి ఇదిగో ఈ విధమైనటువంటి ఒక చక్కటి మీటింగ్ని ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి ఈ మాటలు అనేకులకు అందటం కోసం ఈ సౌండ్ సిస్టమ్ని అరేంజ్ చేసినటువంటి అన్నగారికి అదే విధముగా మిమ్మలను మరి దేవుని చిత్తానుసారంగా ఈ భూలోకంలో నడిపించాలి అనే ఆలోచన కలిగి సేవ చేస్తున్నటువంటి మరి సుధాకర్ బాబు అన్నగారికి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైనటువంటి నామం ద్వారానే నాకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా మనం సృష్టికర్త మనుషులను నిర్మించిన దేవుడు, మనుషులను పుట్టించినటువంటి ఆ కన్నతండ్రి అయిన దేవదేవుడు మనుషులను ప్రేమించి మనుషుల కొరకు వ్రాయించి ఈ లోకానికి పంపించిన లేదా మనందరి చేతికిచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా వచ్చి కూర్చున్నటువంటి వారు మరి వినాలి అనే ఉద్దేశంతోనే ఒకవేళ వచ్చి ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా కాస్త మనసు పెట్టి వినే ప్రయత్నం చేయాలి అని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనమందరం ఈరోజు ఇలా ఈ విధంగా కూడుకోవటానికి ఒక కారణం, ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఒకసారి ఆ కారణం ఏంటో తెలియచేస్తారా? నాకు కారణం ఏంటో చెప్పండి. ఎవరైనా ఇక్కడ ఉంటే. శివాజీ మీ అందరికీ తెలుసు, మీతో పాటు మీలో ఒకటిగా ఉన్నటువంటి సహోదరుడు శివాజీ గారి యొక్క నాన్నగారు పోయిన సంవత్సరం ఇదే డేటున ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవటం జరిగింది. సో ఈ లోక భాషలో సంవత్సరికం అని పిలుస్తారేమో, అదే కదా, అదే పేరును పెట్టుకొని అన్నగారు చేస్తున్నటువంటి కార్యక్రమం. మరి చనిపోయినటువంటి శివాజీ అన్నగారి నాన్నగారి పేరేంటో ఒకసారి చెప్తారా నాకు? బండారు వీరయ్య గారు. మరొక ప్రశ్న, వీరయ్య గారు దేవుణ్ణి నమ్ముకున్నారా అంటే? నమ్ముకోలేదు. చాలా సంతోషం. నమ్ముకోనందుకు కాదు, మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఓకే, వినండి జాగ్రత్తగా. ఎన్ని సంవత్సరాల వయసులో ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టడం జరిగిందో ఒకసారి అది కూడా నాకు తెలియచేస్తారా? ఆయన వయసు 56, 57 అట్లుంటాయి. ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. అంటే చాలా చిన్న వయసులోనే అని చెప్పొచ్చు ఈ లోకాన్ని వదిలిపెట్టడం జరిగింది. ఏమనుకోకండి, మరొక ప్రశ్న కూడా అడుగుతాను. చిన్న వయసులో చనిపోయారు కాబట్టి ఏదైనా హార్ట్ అటాక్? ఓకే, విందాం జాగ్రత్తగా. శివాజీ అన్నగారు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని బట్టి ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఎంతో కొంత ఖచ్చితంగా ఖర్చు అవుతుంది కదా. ఎంతమంది కలిసి పెట్టుకుంటున్నారు ఈ ఖర్చు? అన్నదమ్ములు 3 కలిసి. చాలా సంతోషం. మీ 3కి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ 3 దేవునిలోనే ఉన్నారా? దేవుణ్ణి తెలుసుకున్నారా? అంటే మిగతా 2 ఇంకా నమ్ముకోలేదు దేవుణ్ణి. వెరీ గుడ్. ఓకే, ఎందుకంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషను మరి నాకు తెలియకపోతే నేను
దేవుడు వ్రాయించిన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో, ఆ బైబిల్ అనేటటువంటి గ్రంథంలో రాయబడినటువంటి మాటలన్నీ కూడా ఎవరి గురించి అని అంటే, ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మనుషుల గురించే. ఈ భూమి మీద శాస్త్రవేత్తలు తెలుసుకొని లెక్క కట్టి చెప్పినటువంటి మాట ఒకటి ఏంటంటే, ఈ భూమి మీద 90 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయట. అందులో మనిషి ఒకడు, అంతే. అందులో మనిషి ఒకడు. అయితే ఈ 90 లక్షల రకాల జీవరాశులలో ఒకే ఒక్క మనిషి కోసమే, ఒకే ఒక్క మానవ జాతి కోసమే దేవుడు ఇదిగో ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన కోసం, మనుషుల కోసం మాత్రమే తపన పడుతున్నాడు. మనుషుల కోసమే దేవుడు పని చేస్తున్నాడు అనే విషయం మీకు తెలిస్తే, దేవుడు కష్టపడుతున్నాడు అనే విషయం మీకు అర్థమైతే, ఆయన కూడా కునకకుండా నిద్రపోకుండా, మనమైనా ఒక 8-9 గంటలు నిద్రపోతామేమో కానీ ఆయన నిద్ర కూడా పోకుండా కష్టపడుతున్నది కేవలం మన కోసమే అనేటటువంటి విషయం మీరు గుర్తించాలి. మనకు అర్థం కావాలి. మనము కష్టపడుతుంటాం ఎవరి కోసం? ఒక మాట చెప్పండి, ఎవరి కోసం? సమాధానం చెప్తారా? ఏమంటే ఎవరి కోసం? మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం అనేటటువంటి జవాబు సరిపోదు. సరైన జవాబు చెప్పాలంటే మనమందరం కష్టపడుతుంది దేనికోసం అనంటే, మనమందరము ఇదిగో ఈ కడుపు కోసం, ఈ జానెడు పొట్ట కోసం. ఇది పర్ఫెక్ట్ ఆన్సర్, అవునా? మనం కష్టపడుతున్నది ఈ పొట్ట కోసమే. అయితే మన కోసం దేవుడు కష్టపడుతున్నాడు. మన కోసం కునకకుండా నిద్రపోకుండా దేవుడు కష్టపడుతున్నాడు. మన కోసం ఇంతలా ఆయన ఏమి కష్టపడుతున్నాడు? ఏం చేయాలని కష్టపడుతున్నాడు? ఎందుకు కష్టపడుతున్నాడు? తెలుసుకోవాలా వద్దా? తెలుసుకుందాం ఈ రాత్రి. తెలుసుకొని పాట ముగించేసుకుందాం. మరి ముఖ్యంగా ఈరోజు ఇంత కార్యక్రమం, ఈ విధమైనటువంటి కార్యక్రమం అనేకులను కూర్చోబెట్టి తీసుకొచ్చేసి వాళ్లకు ప్రేమ విందు కూడా అరేంజ్మెంట్ చేసినటువంటి సహోదరులు ఎవరైతే ఉన్నారో, దయచేసి ఈరోజు మీరు స్టార్టింగ్ నుంచి, ఆరంభం నుంచి అంతవరకు పాట మొత్తం వినాలని కోరుకుంటున్నాను. మీరు పాట మొత్తం వినాలి. ఎందుకనంటే ఏదైనా ఖర్చు పెట్టి కష్టపడి ఏదైనా పని చేసి ఏదైనా సంపాదించినా కొన్నవాడికి అది ఉపయోగపడకపోతే విలువ ఉండదు. చేసిన పనికి విలువ ఉండదు, ప్రయోజనం ఉండదు, లాభం ఉండదు. అందుకోసమే ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా వినాలి. కానీ మిగతా వాళ్ళందరిలో ప్రాముఖ్యంగా మీరు ముగ్గురు వినాలి అనేటువంటిది నా కోరిక. ఈరోజు మనం తెలుసుకోవాలి దేవుని కష్టం. దేవుడు ఎందుకు కష్టపడుతున్నాడు, ఎవరి కొరకు కష్టపడుతున్నాడు అనేది మనం తెలుసుకున్నాం. దేవునికి మరో ఆలోచన లేదు, దేవునికి మరో లోకం లేదు, దేవునికి వేరే పని లేదు. ఆయన పని, ఆయన ఆలోచన, ఆయన మనసు మొత్తం మన వైపే, మన గురించే, మన కోసమే. ఆయన భూమిని తయారు చేసిన, ఆయన గాలిని తయారు చేసిన, ఆయన చెట్లు పుట్లు అన్ని తయారు చేసిన, ఏ జంతువును తయారు చేసినా ఈరోజు ప్రతి జంతువుని మనం నిర్భయంగా, ధైర్యంగా చంపుకు తింటున్నాం, అవునా? మనిషిని చంపితేనే కేస్, ఇబ్బంది, ఇక్కడైనా అక్కడైనా. కానీ మిగతా ఏ జంతువైనా చంపుకొని తినడానికి ప్రశాంతంగా చంపుకొని తింటున్నావా లేదా? అంటే కొంతమంది కొన్ని జంతువులు తినకపోవచ్చు, కానీ మరికొంతమంది మరికొన్ని తింటున్నారు. మనం తిననివి వేరే మనుషులు తింటున్నారు, వాళ్ళు తిననివి మనం తింటున్నాం. ఏదేమైనా ఏ జంతువునైనా మనం కోసుకొని తింటున్నాం. ఎందుకు అని అంటే దేవుడు చెప్పాడు. ఈ రూల్ పెట్టింది ఏదో మన తాత ముత్తాతలు పెట్టారు, వాళ్ళు ఏదో తినుకుంటూ మనల్ని తినిపించారు కాబట్టి మనం తినేసినాము అని అనుకుంటే భ్రమప్రియులరా. సృష్టికర్త, జంతువులను కూడా నిర్మించిన దేవుడు, తయారు చేసినటువంటి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు మనకు, ఇది నీకే తినుమని. చంపుకొని తిను బిడ్డ అని చెప్పేసి, నీకోసమే తయారు చేశాను అని చెప్పి చెప్పాడు. మనం తెలుసుకోవాలి, ఆయన పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి ఈరోజు తినగలుగుతున్నాం మనం, అంతే తప్ప మన తల్లిదండ్రులు నేర్పించారు కాబట్టి కాదు. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఆయన కష్టం ఎందు నిమిత్తం మనం ఏం చేయాలి? ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి ఒక విషయానికి భయపడతాడు, ఒక విషయం మనసులో ఉంచుకొని ప్రతిదానికి భయపడతాడు. ఇది కరెక్ట్, అర్థమవుతుందా? ఒక విషయాన్ని మనసులో ఉంచుకొని ప్రతి విషయానికి భయపడుతుంటాడు. మనసులో ఉన్న విషయం ఏంటి? ఏ విషయాన్ని తలుచుకొని, ఏ విషయాన్ని మనసులో పెట్టుకొని ప్రతి విషయానికి భయపడుతుంటాడు చెప్పండి? ఏమండి? ఇదే ఈరోజు ఎందు నిమిత్తం కూర్చున్నాం మనం. ఇలా కూర్చోడానికి గల కారణం, ఒక వ్యక్తి, ఒక సహోదరుడు, ఒక దేవుని కుమారుడు
ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం జరిగింది. మనందరికీ తెలియాలి, చావు పుట్టుకలు ఎవరి వశంలో ఉంటాయో తెలియాలి. చావు పుట్టుకలు ఎవరి వశంలో ఉంటాయి? ఒకసారి ఆ మాట బైబిల్ గ్రంథంలో ఓపెన్ చేసి చదువుతారా? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం అనుకుంటాను, 6వ వచనం. ఏమన్నాడండి? జనులను సజీవులుగాను మృతులను గాను చేసేవాడు ఎవరు? యెహోవాయే అన్నాడు. అంటే యెహోవా అంటే ఉన్నవాడు. ఉన్నవాడు ఏంటండి అని అనుకోవచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఆ మాట. ఉన్నవాడు అని అంటే అర్థం ఏంటో తెలుసా? పుట్టనివాడు అని. మనమందరం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక క్షణాన ఏదో ఒక రోజు పుట్టినటువంటి వారం, కానీ దేవునికి పుట్టుక ఉండదు. అలాగని దేవునికి చావు కూడా లేదు. చావు పుట్టుకలు లేనటువంటి దేవుడు ఆయనను ఉన్నవాడు అని పిలుస్తారు. ఉన్నవాడు అని మనం తెలుగులో పిలిస్తే అదే హీబ్రూ భాష అని ఒకటి ఉంది. బైబిల్ని మొట్టమొదట ఆ భాషలోనే రాశారు. ఆ భాషలో ఉన్నవాడు అని చెప్పాలంటే ఏం చెప్పాలో తెలుసా? యెహోవా అనాలి. అక్కడ యావే అనేటటువంటి పదం ఉంటుంది అక్కడ అది కాస్త ట్రాన్స్లేట్ అవుతూ ఇక్కడికి వచ్చి యెహోవా అయింది. సో యెహోవా అనేటటువంటి మాటకు అల్టిమేట్ మీనింగ్ ఏంటి అని అంటే ఉన్నవాడు, అంటే చావు పుట్టుకలు లేనివాడు. ఆయన ఏం చేస్తున్నాడట? ఇప్పుడు చదువు మాట. జనులను అంటే మనమే, మనుషులను సజీవులుగాను మృతులను గాను చేసేవాడు యెహోవాయే, దేవుడే. జనులను పుట్టించేది ఆయనే, బ్రతికించేది ఆయనే, చంపేది కూడా ఆయనే అనేటటువంటి విషయం కూడా మనకు గుర్తుండాలి, తెలుసుకొని ఉండాలి. అయితే ఈ మధ్య కాలంలో మనకు ఒక చావు పుట్టుకల మధ్య, పుట్టుక చావుల మధ్య ఒక చిన్ని జీవితం మనకు దేవుడు ఇచ్చాడు. ఈ చిన్ని జీవితం దేవుడు మనకిస్తే ఏం చేయాలో, ఎందుకు బ్రతకాలో, ఎలా బ్రతకాలో మనకెవ్వరికీ తెలియట్లేదు. తెలియక ఏం చేస్తున్నారు తెలుసా? బ్రతకాలంటే తినాలి, తినాలంటే కష్టపడాలి. బ్రతకాలంటే తినాలి, తినాలంటే కష్టపడాలి, పని చేయాలి. ఇదొక్కడే మనిషి నేర్చుకున్నాడు. నేర్చుకొని ఏం చేస్తున్నాడు అంటే తింటున్నాడు, కష్టపడుతున్నాడు, తెచ్చుకొని తింటున్నాడు. మధ్యలో ఏ ప్రమాదం జరిగినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా బిక్కుమంటూ భయపడుతున్నాడు. ఎందుకురా భయపడుతున్నావు అంటే చచ్చిపోతానేమో. అందరికి అదే కదా భయం. మీరు బాగా వినండి. మీరు పొలానికి వెళ్ళారు లేదా అడవికి వెళ్ళారు అనుకుందాం, దగ్గరలో ఉంటే 1 కిలోమీటర్ దూరంలో పులి కనపడింది అనుకో, లేదంటే సింహం కనపడింది అనుకో. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఆ సింహం కదా అని చెప్పేసి నీ పని నువ్వు చేసుకుంటావా? నువ్వు సింహాన్ని చూడంగానే నీకు ఒక రకమైన భయం కలుగుతుంది. ఆ తర్వాత ఆ సింహం నిన్ను చూసింది అనుకో, అప్పుడేమనిపిస్తుంది? చూసింది అని చెప్పేసి గుండెల్లో ఏం పరిగెడుతుంది? బస్సు కాదు, రైలు పరిగెడుతుంది గుండెల్లో. ఈ రైలు ఎందుకు పరిగెడుతుంది గుండెల్లో? అది చూసింది. చూస్తే ఏందట? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఇంతలా భయపడుతున్నావు అని అంటే, ఏందయ్యా ఇలా మాట్లాడుతూ, అది చూసిందంటే ఇంకేమైనా ఉందా? ఏముంది? ఏం చేస్తుంది? ఫైనల్గా ఏంటి? చంపేస్తుందనే కదా. అంటే చచ్చిపోతానేమోనే కదా భయం. 1 కిలోమీటర్ దూరంలో పులి కనపడింది. ఎంత దూరం? కిలోమీటర్ దూరం. అది నిన్ను చూసిన తర్వాత ఒక్కొక్క అడుగు నీ వైపు వేస్తుంటే ఎట్లుంటుంది? ఎట్లుంటుంది చెప్పండి, ఒకసారి సమాధానం చెప్పండి. ఎట్లుంటుంది? భయపడతారా? అసలు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అది దగ్గరకు వచ్చి చేస్తే ఏం చేస్తుంది చెప్పండి. ఏమమ్మా వెనకాల ఉన్నటువంటి వాళ్ళు? అయిపోయిన తర్వాత భోజనం ఉంటుంది, అట్లే కొంచెం గట్టిగా మాట్లాడండి, చెప్పండి. ఇప్పుడు కొంచెం దూరంగా ఉంది, దగ్గరకు వస్తే ఏం చేస్తుంది? మరి మీరెవరు భయపడట్లేదు ఏంటి? ఇప్పుడు మీరెవరు భయపడట్లేదేంది? పులి లేదు కదా అయ్యా అనుకుంటున్నారా? పులి లేదు కదా అనుకుంటున్నారు, అంతే కదా. పులి అనగానే అది లేదు కదా అనుకుంటారు. కానీ నేను పులి అంటే ఏం చెప్తున్నానో తెలుసా? పులి అంటే నా ఉద్దేశంలో ఏంటో తెలుసా? కాలం. ఏంటిది? కాలం. ఇప్పుడు పులి అంత దూరంలో ఉంటే కనీసం నీకు అర్థమవుతుంది ఇంత దూరంలో ఉంది అని. అది ఆ నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఏదైనా తప్పించుకునే మార్గం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మనం ఆలోచించుకుంటాం కూడా. కానీ కాలం నీకు తెలుసా ఎంత దూరంలో ఉందో? ఏమో రేపు అనే దినంలో దాగి ఉందేమో ఆ పులి. నిన్ను చంపే పులి ఎల్లుండి అనే దినంలో దాగి ఉందేమో, వచ్చే సంవత్సరంలో ఇదే రోజున దాగి ఉందేమో. నీకు తెలుసా? పులి అన్నా కనపడుతుందమ్మా,
1 కిలోమీటరు 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది అని అంటే ఏదో ఒకటి చేసి తప్పించుకునే అవకాశం ఉంటుంది తెలివి జ్ఞానం ఉపయోగిస్తే. ఈ కాలంలో నుంచి తప్పించుకోవటానికి ఏ తెలివి వాడతావు చెప్పు, ఏ జ్ఞానం వాడతావు చెప్పు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ రోజు గడిచిపోయిందా? గడిచిపోయినట్టే కదా ఆల్మోస్ట్ ఆల్. కాసేపు ఆగిన తర్వాత పాఠం అయిపోతుంది, భోజనం చేసిన తర్వాత పడుకుంటాం, పడుకొని తెల్లారి లేస్తే ఈ రోజు అయిపోయినట్టే ఒక రోజు. కానీ ఎవ్వరికీ భయం లేదు ఒక రోజు పోయింది నా జీవితంలో నుంచి అని. పులి ఒక 100 అడుగుల దూరంలో, మనకు 100 అడుగుల దూరంలో ఉంటే ఆ 100లో 10 అడుగులు వేసేస్తే 10 పోయినట్టేగా. ఒక్కొక్క అడుగు కరుగుతూ వస్తూ ఉంటే గుండెల్లో రైలు, విమానం. అవునా? భయం భయం విరక్తుంటుంది బాడీ. ఎందుకు? 100 అడుగుల దూరంలో ఉన్న పులి 10 అడుగులు వేసేసింది అని అంటే 10 పోయినాయి, ఇంకా 90 మిగిలి ఉన్నాయి, ఇంకో 10 వేస్తే 80 మిగిలి ఉన్నాయి. ఇలా దగ్గరకు వస్తున్న కొలది భయపడుతుంటాం. ఈ భయపడుతూనే మన మెదడుకు ఆలోచన పదును పెట్టి జాగ్రత్తగా ప్లాన్ చేస్తుంటాం. చెట్టెక్కాలనా, కొండెక్కాలనా, ఏదైనా తప్పించుకునే అవకాశం ఉందా, ఏ అవకాశం ఉంటే అటు, ఎటుపక్క అవకాశం ఉంటే అటుపక్క దూకే ప్రయత్నం చేద్దామని చెప్పేసి చేస్తారా చేయరా? అప్పుడు మాత్రం చెప్తున్నాను, చాలా గట్టిగానే జరుగుతుంది ప్రయత్నం. ఏ ఆప్షన్ లేదు అని అన్నప్పుడు కనీసం దీంతో పోరాడైనా చూద్దామని చెప్పేసి నిలబడతారు కొంతమంది. అవునా? వినండి, చాలా మంచి పాఠం ఈరోజు మనకు అర్థం కావాలి. నేను బ్రతికింది కూడా అడవి ప్రాంతంలోనే, మా ఊరు కూడా అడవిని ఆనుకునే ఉంటుంది. నేను కూడా చాలాసార్లు నా చిన్నతనంలో గొర్రెలు గాయటానికి, మేకలు గాయటానికి, పశువులు కాయటానికి కూడా నేను వెళ్ళాను చదువుకుంటూనే. అప్పుడు నా ఆలోచనకు తట్టేది, ఏమో పులి వచ్చేస్తే ఎలా తప్పించుకోవాలి, పులి వచ్చేస్తే అని చెప్పేసి అది రాకముందే ఆలోచించుకున్నా నేను. ఎలా తప్పించుకోవాలి, దానికి బలవ్వకుండా ఉండాలి అని అంటే ఎలా తప్పించుకోవాలి అని అన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, నాకు ఒక ప్లాన్ వచ్చింది. ఎందుకంటే పులి కానీ సింహం కానీ చెట్టు ఎక్కినా చెట్టు ఎక్కుతుంది, అవునా కదా? మనకి ఎక్కరాదు, ఎక్కలేము, చెట్టు ఎక్కలేము. కానీ అది అవలీలే ఎక్కేస్తుంది. చెట్టు దగ్గరకు వచ్చేసి చెట్టు పైకి కొమ్మలు ఇలా దాచుకుంటే అది వచ్చేసి ఇట్లా గెలికి హలో వచ్చేసి నా ఎక్కేసిన అంటది. అది చేసేదే ఉంది అప్పుడు, దానికి బలి అవ్వటం తప్ప. ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పేసి ఆలోచించుకున్నప్పుడు నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఏ చెట్టు ఎక్కను, ఏడికి పోను, ప్రశాంతంగా ఉంటా. అది దగ్గరకు వస్తుంది, నేను పరిగెడితేనే మీద పడి స్పీడ్గా ఏదో అటాక్ చేస్తుంది. కానీ నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకో, మెల్లగా దగ్గరకు వస్తుంది, వాసన చూస్తుంది. ఆ లోపు నేనేం చేయాలనుకున్నాను, నా ప్లాన్ ఏంటంటే, ఈ ఒక్క ఏలు ఉంది కదా, కంట్లో గుచ్చుదాం, కథం ఇంకా దగ్గర వస్తుంది. అది కుదిరితే 2 కంట్లు గుచ్చేసినాం అనుకో, పరార్. ఇంకా నువ్వు ఎక్కడ కొట్టినా నిన్ను తినేసేంతవరకు వదిలిపెట్టదు, అది నిన్ను చంపేంతవరకు వదిలిపెట్టదు. అది ప్లాన్ చూసి పెట్టుందో కదా, అంటే తప్పించుకుందామని. కానీ ఒకానొక రోజు నాకు వచ్చింది ఆలోచన, పులి దగ్గరకు వస్తూ ఉంది కాబట్టి ఆ పులిని ఏదో ఒక రకంగా, ఏదో ఒక తెలివితో, జ్ఞానంతో తప్పించుకుందాం దాని నుంచి అని ఆలోచన వచ్చింది. బాగుంది. మరి ఇప్పుడు రోజు రోజుకు కాలం కరుగుతూనే ఉంది, రోజు రోజుకు నా జీవితంలో దేవుడు పెట్టిన దినాలు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా మాత్రం తెలుసు, మనందరికీ తెలుసు, ఏదో ఒక రోజు ఈ దేశం, ఈ భూమి ఖాళీ చేయాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి అని మనకు తెలుసు. ఇప్పుడు సంవత్సరికం పేరుట మనమందరం ఇక్కడ కూడుకున్నాం. ఆయన పేరేం పేరు చెప్పారు మీరు? వీరయ్య గారు. ఆయనకు తెలుసా మనం ఇప్పటి వరకు సింహం అటాక్ చేస్తే ఎట్లా తప్పించుకోవాలి అని ప్లాన్ వేశాం. బయట నుంచి సింహం కాదు, ఆయన గుండెనే అటాక్ చేసింది. ఏమి అటాక్ చేసింది? ఆయనలో ఉన్న హార్టే అటాక్ చేసేసింది. అంటే మనల్ని మన హార్టే అటాక్ చేస్తుందా? అవును. టైం అయితే ఏమైతే, టైం దగ్గర పడితే, టైం అనేది వచ్చేస్తే ఖచ్చితంగా పోవాల్సిందే. పులి వచ్చినా మనం పోకుండా బతకొచ్చు, సింహం వచ్చినా కూడా మనం దాన్ని బెదిరించి తిప్పికొట్టొచ్చు. కానీ టైం వస్తే, వినండి, టైం వస్తే కొట్టేటోడు ఉన్నాడా? అంటే దీన్ని బట్టి ఎందుకు మనం అందరము బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నాం, ఎందుకు మనం భయపడుతూ బ్రతుకుతున్నాం అని అంటే, మనందరికీ ఉన్న కామన్ భయం చావు. ఏం జరిగినా చచ్చిపోతానేమో, కరువు వస్తే భయపడతాం, భూకంపం వస్తే భయపడతాం, భయంకరమైనటువంటి వర్షం కొడుతుంటే, అటుపక్క ఇటుపక్క మెరుపులు మెరుస్తుంటే, ఆ సమయంలో నువ్వు పొలంలో ఉంటే ఎట్లుంటది పరిస్థితి? గర్జిస్తుంది పైన, గర్జన సౌండ్ విని పరిస్థితి ఏంటి? భయం. ఏంటి, ఎందుకు భయపడుతున్నావు అంటే, చచ్చిపోతానేమో, ఒక పిడుగు నా మీద పడతదేమో,
ఈ భయంకరమైనటువంటి గాలి వర్షంలో ఏ చెట్టు కింద నుంచుంటే చెట్టు పక్కున పగిలి నా మీద పడుతుందేమో. ప్రతి విషయంలో భయమే, ప్రతి విషయంలో భయమే. ఫైనల్గా ఎందుకు భయపడుతున్నామంటే చచ్చిపోతానేమో చచ్చిపోతానేమో చచ్చిపోతానేమో. చూసారా? ఇప్పుడు మన కోసమే ప్రయత్నం చేస్తున్నా, మన కోసమే కష్టపడుతున్నా, మన కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా మనందరికన్నా తండ్రి, మన తండ్రి అయిన దేవుడు, మనల్ని బాగా ప్రేమిస్తున్న మన దేవుడు మనకు ఈ చావు గురించి నేర్పించాలి. నా పిల్లలు చావుకు భయపడటం ఏంటి? నా పిల్లలు చావుకు భయపడటం ఏంటి? అసలు చావు అంటే వీళ్ళకు తెలియట్లేదు. అసలు చావు అంటే ఏంటో వీళ్ళకి అర్థం కావట్లేదు. అసలు ఈ చావు గురించి ఎలా చెప్పాలి అని అంటే నా పిల్లలకు ఈ చావు గురించి ఎలా చెప్పాలి అని అంటే, చావు ఎదురుగా వస్తుంటే ఆనందంగా సంతోషంగా ఆహ్వానించి ముందుగానే పొలంలోకి వెళ్ళి నీ అంతటా నువ్వే గుంత తోవి చక్కగా సిమెంట్తో మంచిగా కట్టించుకొని, ఏమిరా కట్టించుకుంటున్నానంటే నా సమాధి నేనే కట్టుకుంటున్నా, ఆ స్థాయికి నా పిల్లలు ఎదగాల. అది దేవుని ఆలోచన. మీలో అంతటి జ్ఞాని ఎవరైనా ఉన్నారా? మీ సమాధిని మీరే రెడీ చేసుకొని భద్రపరుచుకొని ముందుగానే ఉన్నారు ఎవరైనా? అంత సీన్ లేదు మనకు. ఎందుకంటే ఇప్పటికీ పోలేదేంటి? భయం. ఇంకా విషయం చెప్పనా? దేవుడైతే చాలా అద్భుతంగా ఒక పాఠశాల స్థాపించాడు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద. కేవలం ఆ పాఠశాల తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి చేత స్థాపించినప్పటికీ ఆ పాఠశాల కేవలం ఎందుకో తెలుసా? ఈ చావు గురించి మనుషులకు అవగాహన కల్పించటం కోసమే ఆ బడి. ఈ చావు గురించి మనుషులందరికీ చెప్పి మనుషులను జ్ఞానవంతులుగా చేసి ధైర్యవంతులుగా చేసి దర్జాగా భూలోకంలో బ్రతికి ఆ తర్వాత ఉన్న దాని కోసం తపన పడుతూ బ్రతికి గొప్ప జ్ఞానవంతులుగా మనుషులను తీర్చిదిద్దటం కోసం దేవుడు స్థాపించిన పాఠశాల. మనకు పాఠశాల తెలుసు కాబట్టి పాఠశాల అంటున్నాను మీకు అర్థం కావటం కోసం. పాఠశాలకు మన పిల్లల్ని పంపిస్తామా? ఏమన్నా పంపిస్తారు కదా. పాఠశాల అంటే అర్థం కాకపోతే మన పచ్చి భాషలో బడికి పంపిస్తారా మన పిల్లల్ని? మీ పిల్లల్ని బడికి పంపిస్తారా? ఎందుకు పంపిస్తున్నారు? ఒక విషయం మీకు తెలుసు, మీరు ఎందుకు పంపిస్తున్నారో మీకు తెలుసు, అవునా? కానీ వాడు ఎందుకు పోతున్నాడో తెలుసా వాడికి? వద్దే అమ్మా నేను బడికి పోనే అని అంటే ఇంట్లో ఉంటే కొడుతుంది, తిడుతుంది, నాన్నకు చెప్తారా అంటది. నాన్న వస్తే ఆయన బెల్ట్ తీసుకుంటాడు, లేదంటే బరువు తీసుకుంటాడు, కొడతాడు. అందుకోసమే బడికి వచ్చిన మా నాయన కొడతాడని. సరేగా నువ్వెందుకు బడికి పోతున్నావు? నాకేం తెలుసు, మా నాన్న కొడతాడని బడికి వచ్చిన. నాన్న పంపిస్తున్నాడు, తల్లిదండ్రులు పంపిస్తున్నారు బలవంతంగా. ఎక్కడికి? బడికి. ఇలానే ఉంది కదా మన పరిస్థితి. మనల్ని ఎవరు పంపించారు ఇక్కడికి కదా? మనకు తెలుసా వచ్చినప్పుడు? ఎవడికి మనకు తెలుసా? ఆ పసిపిల్లోడికి ఎలాగైతే తెలియదో బడికి ఎందుకు పోతున్నాడో వాడికి తెలియదు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో మనకు తెలియదు. కానీ బడికి వెళ్ళిన పసిపోరడు 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఖచ్చితంగా వాడికి తెలిసిపోద్దా తెలియదా? వాడు ఎందుకు బడికి వెళ్ళాడు వాడికి తెలుస్తుందా తెలియదా? తెలుస్తుంది. మనకే తెలియదు చచ్చేంత వరకు మనం ఎందుకు వచ్చామో ఆ దేవుడు ఎందుకు పంపించాడో మనకు తెలియదు. బడికి వెళ్ళినటువంటి ఆయన పోయేటప్పుడు ఎందుకు పోతున్నాడో ఆయనకు తెలియదు. తెలియకపోయినప్పటికీ కొన్నాళ్ళకైనా తెలుసుకుంటాడు ఆయన ఎందుకు బడికి పోతున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ పాప ఉంది, చిన్నప్పుడు తెలియదు అని ఇప్పుడు తెలుసు బడికి ఎందుకు పోతుందో. ఇప్పుడు బడికి పో అని చెప్పాల్సిన అవసరం ఉందా ఆవిడికి? అమ్మా లేట్ అవుతుంది, ఎంతసేపు? కూర ఎంతసేపు? ఆ అన్నం ఎంతసేపు? నాకు లేట్ అవుతుంది అని చెప్పేసి గొడవ పెడుతుంటుంది ఇంట్లో ఉదయాన్నే లేచి. ఎందుకు? ఎడికి పోవాలి? బడికి పోవాలి. బడికి చిన్నతనంలో పంపిస్తే అక్కడి నుంచి కరెక్ట్గా 15 నుంచి 20 సంవత్సరాలు బడిలో చదువుకుంటారు పిల్లలు, అవునా కదా? 15 నుంచి 20 సంవత్సరాలు బడి చదువుకున్న తర్వాత వాళ్ళు సాధించేది ఏంటిది అంటే ఒక జాబ్ అనుకుందాం, ఒక జాబ్ సాధిస్తారు. జాబ్ చేస్తున్న వాడి జీవితం ఆ తర్వాత ఎట్లుంటుంది? గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకో ఎట్లుంటుంది జీవితం? 1 వర్డ్లో చెప్పాలి అంటే నో టెన్షన్, జీవితం గురించి నో ఫికర్. ఉదయం లేవటం, ఏదో జాబ్కి వెళ్ళటం, సాయంత్రానికి ఇంటికి రావటం, నెల అయిపోయిన తర్వాత అకౌంట్లో 50,000 అయితే 50,000, 1,00,000 రూపాయలు అయితే 1,00,000 రూపాయలు అకౌంట్లో పడిపోతాయి.
టెన్షనే లేదు, ప్రశాంతంగా ఎలా బ్రతకాలి అనే టెన్షన్ ఉంటుంది ఆయనకి. నా కొడుకు పరిస్థితి ఏంది, నా కూతురు పరిస్థితి ఏంది, నా కుటుంబం పరిస్థితి ఏంది, మేము ఏం తినాలి, ఎలా బ్రతకాలి అనే ఆలోచన ఉంటుందా? ఫికర్ ఉంటుంది. ఇప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతుంటాడు. కానీ చచ్చేంత వరకు ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అని బ్రతికేటోడు ఎవరో తెలుసా? భూలోకంలో కష్టపడుతూ బాధపడుతూ ఏదో బిజినెస్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తుంటాడు. అక్కడ ఫెయిల్ అయిపోయిన తర్వాత అంతా ఒడిచిపోయిన తర్వాత ఇంకెందుకు ఈ బ్రతుకు అని అనుకుంటాడు. చచ్చిపోవాలని ట్రై చేస్తుంటాడు. ఊరేసుకోవాలనో మందు తాగాలనో అని ప్రయత్నం చేస్తుంటాడు. రకరకాల దాంతో పాటుగా ఏం చేయాలనో అర్థం కాక, టెన్షన్గా, నిద్ర రాక, బతుకులో వచ్చేటటువంటి కష్టాన్ని దిగమింగుకోలేక ఏం చేస్తాడనంటే మందుకు బానిసైతాడు. గుట్కాలు, పాన్లు, పరాకులు, రకరకాలైనటువంటి వాటికి బానిసైపోయి జీవితాన్ని చిందరవద్దనం చితుకు చేసుకుంటుంటాడు. మొత్తానికి వాడి జీవితం ఎట్టుంటుంది? ఎవరి జీవితం? గవర్నమెంట్ జాబు రానోడి జీవితం, బడిని మధ్యలో ఆపేసినోడి జీవితం, బడిలో మధ్యలో ఆపేసినోడి జీవితం, సగంలో వచ్చేసినోడి జీవితం. పరిస్థితి ఎట్టుంటుంది? ఇదే కదా. కానీ చివరి వరకు వెళ్ళి కష్టపడి సాధించినోడి జీవితం బాగుంటుంది. ఇది మీ అందరికి తెలుసు. నేను చెప్పే విషయం మీకు అర్థం కావాలంటే ఇది మీకు చెబితే దీని ప్రకారంగా మీకు అర్థమవుతుంది అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ భూలోకానికి వచ్చినటువంటి మనమందరము, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చినటువంటి వాడు ఏం చేశాడు? ఎందుకు ఆయనకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని అంటే, వినండి బాగా. బడిలో అయితే పోయాడు, బడికైతే వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా సార్లు చెప్పింది కాన్సన్ట్రేషన్తో మనసు పెట్టి విన్నదాన్ని జాగ్రత్తగా పాటించిండు, చదివిండు. ఇంటికి వచ్చేసి హోంవర్క్ అంటే దాన్ని జాగ్రత్తగా చదివిండు. ఏ ఒక్క పాఠం కూడా మిస్ అవ్వకుండా వినటం మాత్రమే కాకుండా విన్నదాన్ని 1-4 సార్లు చదువుతున్న దాన్ని చక్కగా రాసుకుంటూ ముందుకు సాగాడు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన పనిని ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా వెళ్ళాడు. కాబట్టి ఫైనల్గా ఏం జరిగింది? జీవితంలో సక్సెస్ సాధించాడు. ప్రశాంతంగా టెన్షన్ లేకుండా బ్రతుకుతున్నాడు. అదే బడికి వెళ్ళిన తర్వాత దిక్కులు చూసుకుంటూ పక్కోడితో ఇటు పక్కోడితో బాతఖాని చేస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ బ్రతికినోడి బతికెట్టుంటది? చివరికి జాబ్ రాక, పాసు గాక, జీవితంలో ఫెయిల్ అయి ఎలా బ్రతకాలో అర్థం కాక, కొన్నిసార్లు బానిస బ్రతుకులు, చాలా కష్టపడి బతుకుతుంటాడు. అవునా కదా? చాలా కష్టపడి ఎవరో పనిస్తే ఆ పని చేసుకుంటూ బ్రతుకుతుంటాడు. ఆ పనిచ్చిన ఓనరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. రీసెంట్గా ఒక చిన్న చర్చి కట్టించాను. కరెంటు సామాను కావాలి అని అంటే పోయాను. షాపులో చాలామంది వచ్చారు. షాప్ ఓనర్ కూర్చొని ఉన్నాడు, బిల్లులు రాస్తున్నాడు, డబ్బులు తీసుకోవటం, డబ్బులు ఇవ్వటం, చిల్లర ఇవ్వటం, అదే ఆయన పని. షాపులో 4 ఉన్నారు. ఆ 4 అది ఇది తీసి ఇస్తూనే ఉన్నారు. వచ్చినటువంటి కస్టమర్లకి లోపల పనిచేసేటటువంటి 4 వర్కర్స్. ఒక ఆయన లేటుగా వచ్చాడు. బూతులే ఓనర్ మాట్లాడుతున్నాడు. ఏదైనా నువ్వు చేసేది అంటున్నాడు, బూతులే మాట్లాడుతున్నాడు. ఇంత సమయమా లేట్ వచ్చేది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆయన కోపం వస్తుంది, కానీ ఏం చేస్తావు? నన్ను బూతులతో మాట్లాడుతున్నాడు ఈయన అని చెప్పేసి ఆయనకైతే కోపం వస్తుంది, కానీ ఏం చేస్తావు? తప్పదు. తన జీవితాన్ని అక్కడ అమ్మేశాడు నెలకు 10,000కి. తప్పుతుందా? కోపం వచ్చినా ఏం చేయలేడు. ఏది సార్ నన్ను ఇలా మాట్లాడుతున్నావు, నేను ఒక మనిషిని అన్నావు అనుకో, రేపటి నుంచి రాకరా అన్నాడు అనుకో, వీడు తినేదెట్టా, బతికేదెట్టా, మళ్ళీ ఇంకో షాప్ ఎత్తుకోవాలి. వాడు మాత్రం తిట్టుకుని ఉంటాడా? వాడు ఏమనుకుంటూ ఉంటాడా? అదేదో కొద్దిసేపు ఓపిక పట్టుకుని ఈ నెత్తల దించుకొని ఉంటే పని అయిపోతుంది కదా అని చెప్పేసి తనను తాను చంపుకొని బతుకుతుంటాడు. ఇంత కష్టం ఎందుకురా అంటే చాలాసార్లు గుర్తు తెచ్చుకునే ఉంటాడు. నాతోటి చదువుకున్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నారు, ప్రశాంతంగా దర్జాగా బ్రతుకుతున్నారు, నా బతికేంద్రా ఇంత కష్టమైంది అని బాధపడుతుంటాడు కదా. అర్థమవుతుందా? అయితే ఈ మ్యాటర్ అంతా మీకు ఎందుకు చెప్పానంటే, దేవుడు భూలోకం అనే బడికి పంపించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు పరలోకంలో ఉన్నాడు అంటే అది ఒక లోకం. ఇంకా క్లియర్గా మీకు అర్థం కావాలంటే, బడి ఎలా ఉంటుంది? మన ఇల్లు లెక్కనే ఉంటుంది. అవునా? బడి కూడా రూములుగానే ఉంటుంది కదా. కాకపోతే కట్టుడు విధానం డిఫరెంట్ ఉంటుంది కావచ్చు, కానీ అవి కూడా రూమ్లే. ఇవి కూడా మన ఇల్లు కూడా రూమే. ఏమంటే అర్థమవుతుందా? ఈ గదిలో నుంచి ఆ గదికి పంపించాము మనము, నేర్చుకోరా అని బడికి పిల్లలకి. అలాగే దేవుడు అది లోకమే ఇది లోకమే, ఆ లోకంలో నుంచి ఈ లోకానికి పంపించాడు. అర్థమవుతుందా? ఆ లోకంలో నుంచి ఈ లోకానికి పంపించాడు. పంపించిన తర్వాత మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? నేను ఒక చోటు నుంచి వచ్చాను, నా లోకం ఇది కాదు అని తెలుసుకోవాలి. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత
దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో, నువ్వు ఎందుకు పుట్టావో తెలుసుకోవాలి. పుట్టిన తర్వాత నువ్వు చేయాల్సిన నీ కర్తవ్యం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. వినండి జాగ్రత్తగా, నీ కర్తవ్యం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మరణం అనేది ఒకటి ఉంది అని కూడా తెలుసుకోవాలి. మరణం ద్వారా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అని కూడా తెలుసుకోవాలి. ఇదైతే అందరికీ తెలుసు కదా. మరణం అనేది ఉంటుంది, దాని ద్వారా మనమందరం ఈ లోకాన్ని విడిచిపెట్టాలని తెలుసు. మరి మరణం అనే దాని ద్వారా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మన బ్రతికేంటి, మనం ఎక్కడికి వెళ్తాం, మనం ఏ ప్రాంతానికి వెళ్తాం అనేటటువంటి విషయం తెలుసుకోవాలా లేదా? మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలా లేదా? ఈ ప్రపంచంలో గుళ్ళు గోపురాలు చాలా ఉండొచ్చు, మతాలు చాలా ఉండొచ్చు, దేవుళ్ళుగా పిలువబడేటటువంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ మరణం తర్వాత ఏం జరుగుతుందో మనిషికి పాఠం నేర్పించాలి అని సిలబస్ రాసి పంపించినటువంటి ఏకైక గ్రంథం బైబిల్. ఈ గ్రంథం భూలోకంలో ఉండేటప్పుడు నీకు ఉపయోగపడటం కంటే ఎక్కువ మరణించిన తర్వాత ప్రయోజనం గురించి ఎక్కువగా 99% దాని గురించి రాయబడిందండి. అసలు ఈ 99 కదా, 100% మరణం తర్వాత జీవితం గురించి రాయబడింది. ఇది మరణం తర్వాత ఒక జీవితం ఉంది, అది అంతం లేనిది, చావు అనేటటువంటిది లేనిది. అలాంటి శాశ్వత లోకం, నిత్యము నిరంతరం ఉండేటటువంటి లోకం ఒకటి ఉంది. అక్కడ స్థానాన్ని సంపాదించుకోవటం కోసం, అక్కడ స్థానం నువ్వు సంపాదించుకోవాలంటే ఇదిగో ఈ సిలబస్ చదివి పాస్ అవ్వాలి. మనం బడికి వెళ్తే చాలా పుస్తకాలు ఉంటాయి కదా, అన్ని పుస్తకాలు చదివి పాస్ అవ్వాలి. కొంతమంది మాట్లాడుతుంటారు, ఏం చదవలేక చచ్చిపోతున్నాను రా, ఏం చదవాలరా, ఎన్ని పుస్తకాలు, నా వల్ల కావట్లేదు చదవటం, నా వల్ల కావట్లేదు అంటాడు. ఎందుకంటే గాలి వ్యవహారాలు ఎక్కువైతే మనసు పెట్టలేం, బయట తిరుగుడు ఎక్కువైతే, పనికి మాలిన దోస్తులు ఎక్కువైతే మనసును కేంద్రీకరించి చదవలేం. అలాగే ఈ జీవితంలో కూడా విచ్చలవిడికి అలవాటు పడిపోతే, పాపాలకు బానిసైతే, పాపాలకు అలవాటైతే మనసును కేంద్రీకరించి దీన్ని తెలుసుకోలేం, దీన్ని చదువుకోలేం. కానీ దీన్ని చదువుకుంటే వచ్చే లాభం ఒకటి చెప్తున్నాను. ఈ భూలోకంలో నువ్వు ఏ దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, ఏదో ఒకటి చేసి బతికినా ఖచ్చితంగా 4 రోజులు బతికి చేస్తావు 100%. దేవుడు ఉన్నాడు అని నమ్మి బతుకుతూ చర్చికి వెళ్తున్నవాడు, దేవుడు ఉన్నాడు అని నమ్మి మసీదుకి వెళ్తున్నవాడు, దేవుడు ఉన్నాడు అని నమ్మి గుడికి వెళ్తున్నటువంటి వాళ్ళు అందరూ సమానంగానే బతుకుతున్నారు ఇక్కడ. అర్థమవుతుందా? అలాగే మనం కొంచెం జ్ఞానంతో ఆలోచిస్తే అసలు ఏ దేవుడు లేడు అని ఏ గుడికి పోకుండా బతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు బతుకుతున్నారు. అది గమనించాలి. మన జ్ఞానం ఎంత ఉందనంటే, గుడికి వెళ్తున్నోని చూస్తాం, మసీదు దగ్గరికి వెళ్తున్నాను చూస్తాం, చర్చి దగ్గరికి వెళ్తున్నాను చూస్తాం. ఎక్కడ వెళ్తున్నటువంటి వాళ్ళు దర్జాగా బ్రతుకుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నటువంటి వాళ్లకు వాళ్ళ దేవుడు బాగా ఆశీర్వదిస్తున్నాడు అని గమనిస్తాం. అర్థమవుతుందా? అంటే ఏం చూస్తున్నాం మనం ఏం చూస్తున్నామనంటే, ఏ బడి బాగుంది, ఏ బడిలో ఏసీ ఉంది అని చూడటమే అన్నమాట. అక్కడ చదువుకున్న తర్వాత ప్రయోజనం ఖచ్చితంగా దక్కుతుందా లేదా అని చూడట్లా. ఏం చూస్తున్నారు? గోడలు బాగున్నాయా, బడి పెద్దగుందా, పాఠశాల కాలేజ్ పెద్ద గ్రౌండ్ ఉందా అని చూస్తున్నాం మనం అన్నట్టే. ఇవి కాదు చూడాల్సింది. ఈరోజు దేవుణ్ణి నమ్ముకునని వాళ్ళు కూడా కార్లు, బంగ్లాలు, కోటలతో బతుకుతున్నారు. అవునా? నమ్మని వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళు కూడా కార్లు, బంగ్లాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నమ్మలేనటువంటి వాళ్ళు కూడా భయంకరమైన పేద స్థితిలో ఉన్నారు. నమ్మిన వాళ్ళల్లో కూడా పేద స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది సహజం. నువ్వు కష్టపడితే, నువ్వు కష్టపడిన దాన్ని బట్టి నీకు రాబడి ఉంటుంది తప్ప, ఎందుకంటే దేవుడు నువ్వు పుట్టక ముందు, మనిషి అనేవాడు పుట్టక ముందే భూమి మీద సమస్తం పెట్టాడు మన కోసం. కొత్త పదార్థాలు ఏమైనా వచ్చాయా? ఏమంటే మన కోసం ఎప్పుడో మనం పుట్టక ముందే ఉన్నటువంటి ప్రకృతే, అందులో మనం బ్రతకటానికి చక్కటి అద్భుతమైనటువంటి ప్రకృతిని దేవుడు పెట్టాడు. అది కష్టపడ్డోడికి దక్కుతుంది అని దేవుడు పెట్టాడు రూల్. కష్టే ఫలి అన్నాడు. సోమరిపోతూ బాధపడుతుంటాడు. ఇప్పుడు బడికి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ వాళ్ళే కదా సార్లు, వాళ్ళే కదా చెప్పేది పాఠం, వేరే వాళ్ళు ఏమైనా చెప్తారా? పాస్ అయినోడికి ఒకడు, ఫెయిల్ అయినోడికి ఒకడు పాఠం చెప్తారా? అందరికీ ఆ మాస్టరే పాఠం చెప్తాడు. కానీ అందరు పాస్ అవ్వరు. ఎందుకు? అందరు కరెక్ట్గా వింటే అందరు పాస్ అవుతారు, అందరూ చెప్పింది చేస్తే అందరు పాస్ అవుతారు. దిక్కులు చూసినోడు ఫెయిల్ అవుతాడు, జాగ్రత్తగా మాస్టర్ చెప్పినటువంటి పాఠం విన్నటువంటి వాడు పాస్ అవుతాడు. దిక్కులు చూసినోడు ఫెయిల్ అవుతాడు. ఆయన చెప్పినట్టుగా చేస్తూ వచ్చినటువంటి వాడు ఏమవుతాడు? పాస్ అవుతాడు. అలాగే జీవితంలో కూడా కష్టపడితే
ఏదైనా సంపాదించుకోవచ్చు, కారు సంపాదించుకోవచ్చు, బంగ్లా సంపాదించుకోవచ్చు. కానీ దీనికోసం కాదమ్మా బైబిల్. మా దేవుడి దగ్గరికి వస్తే, మా గుడికి వస్తే, మా చర్చికి వస్తే, మా మసీదుకి వస్తే, లేదంటే మా పాస్టర్ దగ్గరికి వస్తే మంచిగా కలుగుతుంది, మంచిగా ధనవంతులైతాం అని ఎవరైనా బోధించారనుకో, వాడికంటే దౌర్భాగ్యుడు ఇంకోడు ఉండడు. ప్రపంచంలో వాడికంటే వేస్ట్గాడు ఇంకోడు ఉండడు. అది సేవకుడైనా ఇంకోడైనా ఎవడైనా కానీ. ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే, ఇది ఎక్కకపోతే అసలు విషయం మీకు ఎక్కదు. అందుకోసం దీనికోసం ఒక మాట బైబిల్లో నుంచి చూపిస్తాను. ఒకసారి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం పిల్లలారా. ఇక చూడండి, ఈ జీవిత కాలము మట్టుకే, అంటే పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఉన్నటువంటి జీవితకాలం ఏదైతుందో ఈ జీవిత కాలం కోసం మాత్రమే మనం క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారమైన ఎడల మనుషులందరికంటే ఏమై ఉందుము? నన్ను అడిగితే క్రైస్తవ్యంలో వీళ్ళే ఎక్కువ. వీళ్ళంటే ఎవరు? దౌర్భాగ్యులు ఎక్కువ. నాకేదైనా లాభం వస్తుందా? నాకేమైనా ప్రయోజనం ఉందా? ఆ చర్చికి వెళ్తే ప్రయోజనం ఉందా? ఈ చర్చికి వెళ్తే లాభం ఉందా? ఆ చర్చికి వెళ్తే లాభం ఉందా అని వెళ్ళే వాళ్ళే ఎక్కువ. అమ్మో అక్కడికి వెళ్తే మంచి ఆశీర్వదించాడంట. మరి వాళ్ళు కూడా ఏం చెప్తారు తెలుసా? అక్కడ కూడా సాక్ష్యం అని స్టార్ట్ చేస్తాడండి. ఇదిగో దేవుడు నన్ను ఆశీర్వదించాడు, కారు ఇచ్చాడు, బంగ్లా ఇచ్చాడు, మా కొడుకుకి జాబ్ ఇచ్చాడు, నా కూతురికి మంచి పెళ్లి జరిగింది, అద్భుతంగా మంచి అబ్బాయి వచ్చాడు. ఏం బోధిస్తున్నారు వీళ్ళు? వీళ్ళే బైబిల్ చెప్పిన దౌర్భాగ్యులు. అది వాళ్ళు చెప్పించుకుంటే అది విన్నటువంటి కొంతమంది వింటుంటారు కదా, వాళ్ళు వినాలనే చెప్పించుకునేది. వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళు వినాలనే. ఈయన తర్వాత అమ్మా పలానా ఆవిడ చర్చికి వెళ్తే ఆయనకు ఇట్లా జరిగిందట, అంత లాభం కలిగిందట, ఇంత ప్రయోజనం కలిగిందట, మరి మనం కూడా వెళ్దామండి అని భార్య వింటది. భార్య చెప్తుంది. భర్త విన్నాడు అనుకో, మనకు అక్కడికి వెళ్తేనే బాగుంటుంది అనుకుంటున్నానే, వెళ్దామా అని భార్యతో అంటాడు. ఎందుకు? కనెక్ట్ అయింది. దేనికోసం? పొట్ట కోసం, బతుకు కోసం. ఈ జీవితకాలము మట్టుకే, పుట్టినప్పటి నుంచి చచ్చేంతవరకు ఈ జీవితకాలం కోసం మాత్రమే ఉన్న ప్రయోజనాలు, లాభాలు ఏవైతున్నావు వాటి కోసం నువ్వు క్రీస్తు దగ్గరికి వస్తే, వాటి కోసం నువ్వు క్రీస్తు నమ్ముకుంటే నీకంటే దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో ఎవడలేడు అని చెప్తుంది బైబిల్. ఎందుకనంటే, ఒరే నువ్వు పుట్టక ముందే ఇవన్నీ ఇచ్చేసాను రా, కష్టపడితే నీకు దక్కుతుంది. దానికోసం ఆరా దేవుని దగ్గరికి వచ్చేది? అది కాదు. దేవుడు ఇస్తానన్నది, దేవుడు చేస్తానన్నది ఏంటిదో తెలుసా? యేసుక్రీస్తును పంపించి చూపించాడు. అర్థం కాలే మనకు. మన కోసం భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు ఏమైనా ప్రశాంతంగా బతికిందా? హ్యాపీగా బతికిందా? సంతోషంగా బతికిందా? ఏం మాట్లాడతారండి మీరు? అర్థం కావద్దు క్రైస్తవ్యానికి. పోనీ ఆయన తర్వాత శిష్యులు ఉన్నారే, అపోస్తలులు, హ్యాపీగా బ్రతికారా? ప్రశాంతంగా బ్రతికారా? కదా. బడిలో ఫెయిల్ అయ్యేటోడు ఏం చేస్తుంటాడు తెలుసా? ఫెయిల్యూర్ క్యాండిడేట్ ఏం చేస్తుంటాడు తెలుసా? గ్రౌండ్లో ఆడుకుంటుంటాడు, డ్యాన్సులు కొడుతుంటాడు, సరదా తిరుగుతుంటాడు. ఆడు ఫెయిల్యూర్ క్యాండిడేట్. అదే పాస్ అయ్యి గవర్నమెంట్ జాబ్ సంపాదించేటోడు కష్టపడుతుంటాడు, రాత్రి నిద్రాహారాలు మాని కష్టపడుతుంటాడు. అలాగే యుగ యుగాలు తరతరాలు చావే లేనటువంటి లోకానికి వెళ్ళి హ్యాపీగా, సంతోషంగా, దర్జాగా బ్రతకాలి అని అంటే, దేవుడున్న లోకంలో దేవునితో పాటు ఉండాలి అని అంటే ఇక్కడ కష్టపడాలి అని తెలుసుకొని కష్టపడినటువంటి వాళ్ళే ఒక యేసుక్రీస్తు, ఆయన తదనంతరం శిష్యులు, ఆయన తర్వాత ఉన్నటువంటి క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళు వాస్తవం తెలుసుకున్నారు. ఒక జాబ్, ఒక అద్భుతమైనటువంటి జాబ్ మన కోసం ఎదురు చూస్తూ ఉంది. అది కొట్టాలి, మనం అది కొట్టాలి అని చెప్పేసి, అది కొట్టాలి అంటే ఇక్కడ కష్టపడాలి, నేర్చుకోవాలి అని చెప్పేసి, ఇదిగో ఈ పాఠం నేర్చుకోవాలి. పుట్టిన తర్వాతనే తెలుసుకున్నాం మనం ఇక్కడ ఈ లోకం ఉందని. పుట్టిన వెంటనే అర్థం కాదు, అవగాహన వచ్చే కొల్లే అర్థమవుతుంది. అలాగే చచ్చిన తర్వాత అర్థం అవుతుంది ఇంకొక లోకం ఉంది అని. అప్పుడు తెలుసుకుంటే ఉపయోగం లేదు. దేవుడు ఇప్పుడే నన్ను ప్రేమించి తన ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా తెలియజేశాడు, నాన్న మరొక లోకం ఉంది, దానికోసం నువ్వు బతకాలి. ఇక్కడ పొట్ట నింపుకోవటం కోసం, కోటి విద్యలు అని చెప్పేసి ఆ కోటి విద్యల్లో పడి మగ్గిపోవటం కాదు నాన్న. అసలు శిశులైన మరొక లోకం ఉంది, ఆ లోకానికి నువ్వు చేరాలి అని అంటే ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అనే విషయాలే ఇదిగో ఇందులో ఉన్నాయి, ఇందులో రాయబడ్డాయి. ఇక్కడ ఎలా బ్రతికితే అక్కడ ఆలోకం వస్తుంది. అవునా? బడిలో పాఠశాలలోకి వెళ్తే వాళ్ళు చెప్పే పాఠాలు బడిలో ఉన్నప్పుడు ఉపయోగపడేవి కావవి, బడిలో ఉన్నప్పుడు ఉపయోగపడేవి కావమ్మా, బడి వదిలేసిన తర్వాత ఉపయోగపడే పాఠాలు. అవునా? బడి వదిలేసిన తర్వాత, కాలేజ్ వదిలేసిన తర్వాత వాడి జీవితాన్ని తీర్చిదిద్దే పాఠాలు అవి. అలాగే ఇదిగో ప్రతి ఆదివారం నువ్వు రావాలి పాఠశాలకి. ఇదేం పాఠశాల? చర్చి అంటాం మనం. ఆడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నీకు ఈ పాఠాలు బోధింపబడాలి.
ఏ చర్చిలో అయితే ఇలాంటి పాఠాలు బోధిస్తున్నారో, ఏ చర్చిలో అయితే నీ బ్రతుకు ముగించిన తర్వాత, చావు తర్వాత ఉండేటటువంటి జీవితం ఎంత గొప్పది, ఆ జీవితాన్ని ఎలా సాధించాలి, ఎలా సొంతం చేసుకోవాలి అని ఏ చర్చిలో అయితే బోధిస్తుంటారో ఆ చర్చికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఈ లోక సంబంధమైనవి అదొస్తుంది, ఇదొస్తుంది, అది బాగవుతుంది, కారు వస్తుంది, బంగ్లా వస్తుంది అనేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అక్కడే గుంపులు ఎక్కువ ఉంటారు. గుంపు అక్కడే ఎక్కువ ఉంటుంది, కానీ అక్కడికి వెళ్తే నువ్వు చేరలేవు. చర్చికి వచ్చినా సరైనటువంటి విధానంలో నేర్చుకోకపోతే పోతావు నరకానికి. భయంకరమైన శిక్ష ఒకటి ఉంది. ఎలాగైతే పాఠశాలలో ఫెయిల్ అయితే జీవితాంతం బిక్కుమంటూ కష్టపడుతూ ఒకరి కింద బానిసగా బ్రతుకుతూ ఎంత కష్టపడుతుంటాడో, ఎంత నరకయాతన అనుభవిస్తుంటాడో, అంతకు 1000, 1,00,000, కోటి రెట్లు భయంకరమైన బాధ ఉంటుంది అక్కడ. యేసుప్రభు చెప్పాడు, పళ్ళు కురుకుటేను ఏడుపును అక్కడ ఉంటది అని అంటాడు. కటిక చీకటి నిజంగా ఉందంటారా? చనిపోయిన తర్వాత జీవితం అనేటటువంటి డౌట్ మీకు రావచ్చు. దానికి సాక్ష్యం మామూలుగా మాటలతో చెప్పలే. ఒరే మామూలుగా చెప్తే మీరు వినరు అన్న సంగతి ఆయనకు తెలుసు. మనల్ని కన్నోడు కదా, ఆయనకి ఏమాత్రం అన్నీ తెలుసు, అన్నీ తెలుస్తుంది. అందుకోసమే ఆయన ఈ లోకానికి తన ప్రియ కుమారుణ్ణి పంపిస్తే ఆయన్ని ఇంకా చంపేస్తే పీడ వదిలిపోతుంది. ఈయన మాట్లాడేటటువంటి మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. మనం కూడా అనుకుంటుంటాం కదా, ఇలా ఉన్నట్టు కరాఖండిగా మాట్లాడితే టైం అయిపోయిందబ్బా, నువ్వు మానేసి తొందరగా క్లోజ్ చేసేయి అని కొంతమంది. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా వింటారు, కానీ కొన్ని ప్రాంతాలకి వెళ్ళి వాస్తవాలు ఇలా మాట్లాడుతుంటే కొంతమంది వచ్చేసి గెలుపుతూ ఉంటారు అనమాట. ఆపేమని చెప్పబా, ఎంతసేపు అది అట్ట. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు వచ్చేసి రకరకాలుగా టార్చర్ చేశారు, ఇబ్బంది పెట్టారు. ఫైనల్గా ఇట్టయితే ఊరుకోడినా ఈయన గనక బతికే ఉంటే మనల్ని పిండుగా తింటాడు, అసలు రోజు మాట్లాడుతుంటే మాటలు గుండెలకు గుచ్చుకుంటున్నాయి అని యేసు ప్రభువును చంపేశారు. మనుషులు చంపేస్తే మరి ఆయన పంపించింది దేవుడు కదా, వెనకాల ఉన్నది దేవుడు కదా, నా కన్నులు తెరవటం కోసమే కదా యేసుప్రభువును పంపించింది. వీళ్ళు చంపేశారు. చంపేస్తే 3వ దినాన దేవుడు యేసుక్రీస్తును మరలా లేపి నుంచోబెట్టాడు. నించోబెడితే అన్నాడు, ఏమిరా సావు అంటే భయపడుతున్నారు కదా, 3 రోజులే మీకు కనపడలే, 4వ రోజు కనపడుతున్నానా లేదా? కనపడుతున్నానా? రా చూద్దురా అని చెప్పేసి, ఇదిగో మేకులేశారుగా, చూడు రంధ్రాలు ఉన్నాయా లేవా, పక్కలో బల్లెం పోటు పొడిచారు కదా చూడు అని అన్నాడు. ఉన్నాయి, అవును నీవే గుర్తుపెట్టారు కదా. ఇప్పుడు పొడవ మనం ఇప్పుడు పొడిచే కత్తి ఉందా మనుషుల దగ్గర? ఇప్పుడు యేసుప్రభువుని చంపగలరా? చంపే ఆయుధం ఉందట్రా? దాన్నే ఏమన్నాడు తెలుసా? మహిమ దేహం. ఇప్పుడున్నది మట్టి దేహం. కుండకు బొక్కబడితే బయట టక్కున వెంటనే నీళ్ళు అందుకుంటాయి, బయటికి రావడం కారుతూనే ఉంటాయి కదా. ఈ దేహం కూడా అట్లాంటిది. ముళ్ళు గుచ్చుకున్నా కూడా ఏం కారుతుంది? రక్తం కారుతూనే. ముళ్ళు గుచ్చుకున్నా, ఏమి గుచ్చుకున్నా, రాయి తగిలినా, ఏమి తగిలినా, అట్లాంటి శరీరంతో ఉన్నటువంటి మనం, యేసుప్రభు చెప్పాడు, ఇలాంటి శరీరం కావాలా బిడ్డ? నాన్న ఇలాంటి శరీరం కావాలా నీకు? అయితే నేను నడిచిన మార్గంలో నడువు అన్నాడు. నేను బ్రతికినట్టు బ్రతుకు అంటే ఆయన సిలువకి ఎక్కినట్టు ఎక్కటం కాదు, ఆయన 40 రోజులు అడవిలో ఉన్నట్టు కాదు, అవి కాదు. ఏ పాపము లేకుండా, ఏ ద్రోహము చేయకుండా, ఏ అబద్ధము మాట్లాడకుండా, ఎవరిని ముంచకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, నీతి నిజాయితీగా పద్ధతిగా బ్రతకాలి. 1వ పాయింట్. 2వ పాయింట్ ఏంటో తెలుసా? ఇలా బ్రతకమని కొంతమందికి చెప్పాలి. యేసుప్రభు అదే కదా చేసింది. తను నీతి నిజాయితీగా బ్రతుకుతూ ఊరూరా తిరుగుతూ ఇలా బ్రతకండి, మరొక లోకం ఉంది, ఇది శాశ్వతం కాదు, ఇది ఎంత కొట్టుకున్నా ఎంత మాట్లాడినా 60, 70, 80 సంవత్సరాలు గట్టిగా మాట్లాడితే 100కు మించవు బిడ్డ, ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచిపెట్టుకోవాల్సిందే. మనది కాదు, ఈ లోకం మనదే కాదు. కాబట్టి మనదైన లోకం ఒకటి ఉంది. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన నాన్న మన కోసం ఎదురు చూస్తున్నాడు. నీ దేవుడు, నా దేవుడు, నీ తండ్రి, నా తండ్రి అయినటువంటి ఆయన వెయిటింగ్ మన కోసమే. ఇప్పుడు నేను పోతున్నాను అని అంటాడు. ఎక్కడికి? ఆయన దగ్గరికి. ఎవరితో చెప్పాడు తెలుసా? చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత మగ్దలేనే మరియా అనేటటువంటి స్త్రీతో చెప్పినటువంటి మాట. పోతున్నా. ఇంతే చావు అంటే దీనికి భయపడతారేంటి? దీనికి భయపడుతుంటారేంటి మీరు? చావు అంటే ఈ లోకాన్ని వదిలి అమెరికా పోతున్నానంటే ఏడుస్తారా? బోర్ర ఏడుస్తారా? ఏం ఆనందపడతాం.
కదా. ఊర్లో అసలు ఎట్టుంటాం మనం? మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లోడు అమెరికా పోయాడని అంటే మన పరిస్థితి ఎట్టుంటుంది? మనమే పోయినంత ఫీలింగ్ పడుతుంది మనకు. మనమే పోయి వచ్చినామన్నంత ఫీలింగ్. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాం మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో. వాళ్ళు కూడా ఎట్లా మాట్లాడుతుంటారు? నీదేమమ్మా, మీ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మీరేం చూస్తాం, మీకేం తక్కువ, అమెరికాకేనా? మరి ఈ లోకాన్ని వదిలేసి దేవుడు ఏర్పాటు చేసినటువంటి లోకానికి వెళ్ళిపోతే ముష్టి లోకం అది అమెరికా. అది కూడా మట్టి లోకమే, పనికి మారిన లోకం. మన భారతదేశంతో పోలిస్తే అక్కడ పాపం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే అది పాపపు లోకమే. అది కూడా పాడయ్యేటటువంటి పాడు లోకమే అది. ఆ పాడు లోకానికి పోతేనే ఎంత ఆనందిస్తే పాపమే లేని లోకానికి పోతే ఎట్టుంటుంది? పరిశుద్ధమైన మహాపరిశుద్ధుడైన దేవుడు ఉన్నటువంటి లోకానికి మా ఆయన పోయిండు, మా నాయన పోయిండు అని ఆనందంగా సంతోషంగా కాళ్ళు ఎగరేసుకునే పరిస్థితి ఉందా ఈరోజు? అలా నువ్వు ఉండాలి, అలా ఎదుటోడికి చెప్పాలి. ఇది ఖచ్చితంగా నమ్మి ఈ రకంగా నువ్వు బ్రతికితే నీకు భయం ఎక్కడిది? నీకు భయం ఎక్కడిది? అప్పుడు నువ్వు బ్రతికే బ్రతుకు ఎంత ధైర్యంగా ఉంటుంది తెలుసా, ఎంత దర్జాగా ఉంటుంది తెలుసా. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువులు అలా పర్ఫెక్ట్గా బ్రతికాడు కనుకనే ఆయన ఏమన్నాడు తెలుసా? సిలువ మోపించి కొరడాలతో కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు, సిలువ కేసి చంపేద్దామని తీసుకెళ్తుంటే మళ్ళీ అంటోళ్లే అమాయకులు అనమాట. బడికి పంపిస్తే పిల్లోడు ఏడుస్తాడు చూడు, అట్టేరుస్తున్నారు. అయ్యో అయ్యో ప్రభువా నిన్ను చంపేస్తున్నారే, నిన్ను ఇంత కొడుతున్నారే అని అంటే ఆయన చూసి ఆవిడ ఏడు పాప అన్నారు. ఏమైంది అంటే నా కోసం కాదు నువ్వు ఏడవాల్సింది, మీ పిల్లల కోసం ఏడువు, నీ కోసం ఏడువు అన్నాడు. నీ కోసం నువ్వు ఏడువు, బతుకు సరిగ్గా లేదు, చదువు సరిగ్గా చదవట్లేడు, వాడు పాస్ అవ్వడు, ఫెయిల్ అవుతాడు, నరకానికి పోతున్నాడు, వాడి కోసం ఏడు. నువ్వు కూడా నీ కోసం ఏడవాలి, ఎందుకంటే నీ బతుకు కూడా బాలే. నువ్వు చస్తే పోయేది నరకానికే, నేను కాదు. నాకేంట మా దర్జాగా అద్భుతంగా ఆ దేవుని చిత్తం నెరవేర్చి బతికినటువంటి వ్యక్తిని నేను. చచ్చిపోతే సరాసరి ఆయన కుడి పాశానికి వెళ్తా నేను. అసలు అక్కడికి వెళ్ళాలని తహతా పడుతుంటే నేను ఇక్కడ నన్ను చూసి ఏడుస్తావేంది, తెలివి తక్కువదానా నువ్వు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. అట్టుండాలి క్రైస్తవుడు, ఆ రకంగా బ్రతకాలి క్రైస్తవుడు. అందుకోసమే ఆయననే అలా బ్రతికాడు. యేసుక్రీస్తు ప్రభువులు ఆ విధంగా బ్రతికాడు. యేసుక్రీస్తు ప్రభువులు తదనంతర శిష్యులు ఏమన్నారు తెలుసా? చచ్చిపోతే లాభం, చచ్చిపోవాలనే ఉంది, ఇక్కడ చదవాలి, ఆడికి పోవాలి, చచ్చిపోవాలనే ఉంది. కానీ మీకోసమే ఉంటున్నా. ఎందుకు? మీ బుర్ర ఎలగట్లేగా. 4 రోజులు ఉండైనా మీకు చెప్పాలి, నాలా మీరు తయారవ్వాలిగా. మీరు అలా అవ్వట్లేరుగా. మరి నేను చచ్చిపోతానంటే ఏడుతారు వీళ్ళు. అట్టుండొద్దనే కదా నేను ఉండాలంటున్నది. మీరు దర్జాగా అన్నాను పో అని పంపించాలి మీరు. అప్పుడు నేను పోతా, పర్లేదు నువ్వు గట్టిగున్నావు, నువ్వన్నా మిగతా వాళ్ళకి చెప్పురా అని చెప్పేసి పోతా. అదండి క్రైస్తవం. ఎంత గొప్పది, ఎంత బ్యూటీ, ఎంత అద్భుతమైనది క్రైస్తవం. ఒక్కడికైనా అర్థమైందా? చర్చికి వెళ్తున్నారు కదా మీరంతా దాదాపుగా. ఈ రకమైనటువంటి ధైర్యంలోనికి, ఈ రకమైనటువంటి విధానంలోనికి ఎవరైనా వచ్చారా? మరొక రకంగా ఈ కుటుంబం ఒరిజినల్గా చెప్పాలంటే వీరయ్య అన్నగారి పరిస్థితి. మనుషులు ఈ లోకాన్ని వదిలిపెట్టేసిన తర్వాత, లోకాన్ని వదిలిపెట్టడం అంటే ఏంటో తెలుసండి? చావు గురించి ఇంకా క్లియర్ కట్గా మీకు అర్థం కావాలి అంటే, ఇప్పుడు ఈ చొక్కా విప్పేసి పెట్టేశాను అనుకో, చొక్కా విప్పుతున్నప్పుడు ఎవరైనా ఏడిచారని ఎట్టుంటుంది? అయ్యో చొక్కా ఇప్పుతున్నాడే అంటే ఎట్టుంటుంది? ఊరే ఆపరా నువ్వు, ఆపరా ఏడవకరా నువ్వు, చొక్కా ఇప్పితే ఏడుతావేందరా అంటావా లేదా? శరీరాన్ని ఈ చొక్కా విప్పినట్టే ఈ శరీరాన్ని విడిచిపెట్టి, ఈ చొక్కాను విప్పి విడిచిపెట్టినట్టు ఈ శరీరాన్ని ఇప్పి విడిచిపెట్టిపోవటమే మరణం అంటే. అర్థమవుతుందా? అదే కదా యేసుప్రభు ఏం చేశాడు? శరీరం ఏమో సమాధిలో ఉంది 3 రోజులు. శరీరం ఎక్కడుంది? మరి ఆయన ఆడున్నాడు, పరదైసుకు వెళ్ళాడు. అక్కడ నీతిమంతులు ఉన్నారు గుంపు. అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, మోసే, ఏలియా, ఎలీషా, దానియేలు అనేటటువంటి, ఇర్మియా అనేటటువంటి గొప్ప గొప్ప భక్తులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళాడు. అక్కడ 3 రోజులు వాళ్ళతో గడిపాడు. మరి ఇక్కడ ఉన్నదేంటి? అదే నేను చెప్పింది సొక్క. ఎందుకంటే ఈ సొక్కాతో పాటు అక్కడికి వెళ్ళలేరు కాబట్టి సొక్క ఈడబెట్టిపోయాడు. మరలా తిరిగి వచ్చిన తర్వాత ఆ సొక్కనే వేసుకొని ఆ సొక్క పై నుంచి మరొక సొక్క వేసుకున్నాడు. అదేంటి? మహిమ శరీరం, రూపాంతరం చెందింది శరీరం. మనకు కూడా అదే జరుగుతుంది. రేపు యేసుక్రీస్తు ప్రభువువారు మళ్ళా వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువువారిని దేవుడు మళ్ళా పంపిస్తాడు. దాని కొరకే ఎదురు చూస్తూ, ఒకటి మనమైనా ఈ నుంచి పోవాలి ముందుగాల, లేదంటే ఆయన మనం బతికి ఉండగానే వచ్చేసాడనుకో, అప్పుడు అందరూ కట్టగలిసి పోవాలి.
ఎక్కడికి పోవాలి? ఇంకొక లోకానికే పోవాలి. అంతే తప్ప ఇక్కడ మరణం అంటే ఏమీ లేదు, ఏమీ లేదు మరణం అంటే. ఇప్పుడు ఈరోజు మనం కూడుకోవడానికి కారణం వీరయ్య గారు. నిజంగా మరి ఆయన పిల్లలు బాధపడి ఉండొచ్చు, కానీ ప్రస్తుతం మాత్రం ఓపెన్గా చెప్తున్నాను, ఆయనైతే స్వర్గంలో లేడు, భయంకరమైన పరిస్థితుల్లోనే ఉన్నాడు. మా తాత చచ్చిపోయాడు, సేమ్ టు సేమ్ ఆయన కూడా అక్కడే ఉన్నాడు, భయంకరమైన పొజిషన్లోనే ఉన్నాడు. నాకు ముందు పుట్టిన నా అక్క చచ్చిపోయింది మందు దాగి. నేను చదవలేను బళ్ళో, నా వల్ల కాదు చదవటం అని పారిపోతారు చూడు, ఆ టైప్ అనమాట. మధ్యలోనే మందు దాగి చచ్చిపోయేటోళ్ళు. వీళ్ళకు జాబ్ వస్తుందా? భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళాలి కదా. ఇది అంతే. అందుకు సో మా అక్క కూడా చెప్తున్నాను, నరకంలోనే ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, అక్క మన బ్రతుకును మార్చుకోవాలి. మనల్ని పుట్టించిన మన కనతండ్రిని దేవుడు పరిశుద్ధుడు, మన కోసం ఒక గొప్ప లోకాన్ని తయారు చేసుకొని ఉన్నాడు. మనం ఆయన పిల్లలం. అక్క మనల్ని పుట్టించుకున్నాడు ఆయన, తన పిల్లలు తన దగ్గర గొప్పోళ్ళుగా ఉండాలని, దానికోసం ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాడు. ఆ ట్రైనింగ్ ఇవ్వటం కోసమే భూలోకాన్ని తయారు చేశాడు. భూలోకాన్ని తయారు చేసి ఇక్కడికి మనలందరినీ పంపిస్తున్నాడు. ఇక్కడ ట్రైన్ పై పోవాలి. బడికి 15-20 సంవత్సరాలు పంపిస్తే బాగా చదువుకొని బయటకు వస్తే కదా ప్రయోజనం. అలాగే మనం ఇక్కడికి వచ్చాము, బాగా నేర్చుకొని పరిశుద్ధులుగా బ్రతికి వాస్తవాలు తెలుసుకొని పాపము లేకుండా బ్రతికి, ఒకవేళ పొరపాటున ఇప్పటివరకు అర్థం కానప్పుడు విషయాలు ఏమిటో, అసలు ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతుకుతున్నామో, ఈ లోకం ఎందుకు ఉందో, ఈ లోకాన్ని ఎవరు తయారు చేశారో, అసలు ఎందుకు తయారు చేశారో అనే విషయాలు తెలియనప్పుడు అడ్డగోలుగా బ్రతుకుతాం, అడ్డగోలుగా పనులు చేస్తాం. ఈ పొట్ట కోసం ఎన్నో తప్పులు చేస్తాం, ఎన్నో పాపాలు చేస్తాం, ఈ దేహం కోసం, శరీరం కోసం. అలా చేసేసాము కాబట్టి అక్క పాపాలు కడుక్కో. ఈ పాపాలు కడుక్కోవటానికి దేవుడు అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. తన ప్రియకుమారుని పంపించి తన ప్రియకుమారుడి రక్తంలో మన పాపాలు కడుక్కొని పాప క్షమాపణ పొందుకొని యేసు ద్వారా దేవునికి ప్రార్థన చేస్తే మన పాపాలు పోతాయి. పాపాలు పోతే ఆ తర్వాత మరలా ఫ్రెష్గా పాపం చేయకుండా జాగ్రత్తగా బ్రతికితే, నిజంగా జాగ్రత్తగా బ్రతకటం మన వల్ల కాదు, మన మనసులో అలవాటు పడ్డోళ్ళం కదా. ఇప్పుడు కుక్క ఉంటుంది, అలవాటు పడ్డ కుక్క మానుతుందా? మానాలంటే ఏం చేయాలి? తాడు కట్టాలి మెడకు. అలాంటిది దేవుడు కడుతున్నాడు. పరిశుద్ధాత్మను నీలో ప్రవేశపెడతాడు. ఆ పరిశుద్ధాత్మని నువ్వు గద్దిస్తూ ఉంటుంది. రాంగ్ రూట్లోకి వెళ్తే జాగ్రత్త, పోకు ఆ పని చేయకొని. ఎప్పుడు నువ్వు పాపాలు కడుక్కొని బాప్తిస్మం తీసుకొని దేవుడు నా కోసం పంపించిన దేవుని కుమారుడైన క్రీస్తు రక్తంలో కడుక్కొని ఆయన ద్వారా దేవునికి ప్రార్థన చేస్తే మన పాపాలు పోతాయి. అలా పాపాలు కడుగుకొని పరిశుద్ధులముగా బ్రతుకుతూ ఉన్నప్పుడు మరలా పాపం చేయకుండా ఉండటం కోసం దేవుడు తన శక్తిని, తన ఆత్మశక్తినిచ్చి మనల్ని కాపాడతాడు, మనల్ని నడిపిస్తాడు. అలా నడుచుకుంటూ మిగిలిన జీవితం ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. అప్పటి వరకు జాగ్రత్తగా నువ్వు బ్రతికితే మనకు అద్భుతమైన అవకాశం, దేవుడు దగ్గరికి వెళ్ళే అవకాశం. దేవుడు మహాపరిశుద్ధుడు కదా, పాపుల్ని రానియాడు. అంతే కదా. గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయిన వాళ్ళని జాబ్ ఇస్తుందా? ఫెయిల్ అయిన వాడిని జాబ్ ఇస్తుందా గవర్నమెంట్? ఇవ్వదు, పాస్ అయితేనే ఇస్తుంది. అలాగే దేవుడు కూడా మనం పాపులముగా చచ్చిపోతే, పాపంతో చచ్చిపోతే మనకు దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు. ఇది మీకు బాగా అర్థం కావాలంటే, మీ ఇల్లు బాగా నీట్గా రెడీ చేసి టైల్స్ వేసేసి ఉన్నదనుకోండి, అందులోకి బురద కాళ్ళతో నీ కొడుకు వస్తే రాణిస్తావా? మురిక్కాలలో కాళ్ళు పెట్టి ఆడుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడనుకో, నువ్వే అడ్డుపడతావు. ఆగురా అని మధ్యలోనే ఆపేస్తావు. ఎందుకు ఆపేసినావు అని అంటే ఏమంటావు? కడుక్కొని రారా లోపలికి రానిస్తా అంటాం. అదే చెప్తున్నాడు దేవుడు మనతో, కడుక్కొని రారా. మురికి కడుక్కోవటానికి నీళ్లున్నాయి, పాపాలు కడుక్కోవటానికి నా కుమారుని రక్తం ఉంది, కడుక్కో అంటున్నాడు. కడుక్కోవాలన్నా వద్దా? ఇంత గొప్ప ఆప్షను దేవుడు మనకి ఇచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఏంది? వేలు లక్షలు పెట్టి చదివించినా కూడా చదువుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏందో మన పరిస్థితి అదే. అవునా? ఫైనల్గా ఒక మాట చెప్పి నేను పాట ముగించేస్తాను. ఫైనల్గా ఒక మాట ఏంటంటే, ఆల్రెడీ నమ్ముకొని పాపాలు కడుక్కొని క్రీస్తులోనికి వచ్చి ప్రతి ఆదివారం వస్తారు కదా, మీరు పరలోకం పోయే స్థితిలో ఉన్నారా? ముందే చెప్తాం. మన అవతారం ఏంటో, మన భవిష్యత్తు ఏంటో మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే బడిలో చదువుకునేటటువంటి వాడు కూడా డల్ స్టూడెంట్ ఉంటాడు, వెనకాల బెంచ్ గాలికి తిరుగుతుంటాడు. ఇప్పుడు ఆయన్ని వీళ్ళు అడిగామనుకో, ఏమరా జాబ్ వస్తుందా నీకు అని అంటే, వచ్చినట్టే పో, ఏదో ఒకటి చేసి బతకటమే కానీ మాకేడ వస్తుంది జాబు అని ఆయన అంటాడు చూడు. ఆ టైపులోనే మనమందరం కూడా ఏమంటాం? మీరు ఎట్లా తయారయ్యారో ఒక డైలాగ్ చెప్పి నువ్వు పాఠం ముగించేస్తాను. ఈ కాలంలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎట్టున్నారు? ఎప్పటి నుంచో ఒక మాట, ఒక సామెత ఉంది, చదువుకున్నాను అంటే
అంటే అర్థం ఏంటి? నువ్వు చదువుకున్నా దండగేరా, నువ్వు చదువుకున్నా ఉపయోగం లేదు, దండగే, నీకేం రాదు. చదువుకున్న లెక్క ఉండదు నీ బతుకు అని కదా. మనము అంతే. చర్చికి వెళ్ళిన లెక్క ఉంటామా? ఒకటి, చెప్పే సేవకునిలోనైనా లోపం ఉండొచ్చు, నీలోనైనా ఉండొచ్చు. చెప్పే సేవకుడు భూ సంబంధమైన విషయాలు బోధిస్తున్నానా, ఆత్మ సంబంధమైన విషయాలు బోధిస్తున్నానా? నేను పాటించి బోధిస్తున్నానా, నేను పాటించకుండా వాళ్ళకు మాత్రమే బోధిస్తున్నానా? గమనించాలి. అవునా కదా? ఇది సేవకుడు చూసుకోవాల్సినటువంటి పని. అంటే ఆయన మీ టీచర్, మరి మీరు చూసుకోవాల్సింది ఏంటి? సేవకుడు ఏం చెప్తున్నాడు, దాన్ని నేను పాటిస్తున్నానా లేదా? ఆయన ఇచ్చిన హోంవర్క్ చేస్తున్నానా లేదా? చేయాలా వద్దా? బడిలో అయితే టీచరు ఏం రా ఎందుకు చేయలేదు అని గట్టిగా అడుగుతారు. మనం చిన్నపిల్లలు కాదు కదా, పరక పట్టుకోవటానికో బెత్తం పట్టుకోవటానికో. ఆయన బెత్తం పట్టుకోవటం దాకా వద్దు, కొంచెం గట్టిగా గద్దించిన మనం ఉంటామా? ఎట్టుంది అని అంటే, నీ దగ్గర లోపం ఉంది, లేదంటే నీ బట్ట మీద మరక ఉంది, రామ తుడుస్తా అని చెప్పేసి పైన ఇట్టనాలి, అంతే. పోతుందా? కొంచెం గట్టి రుద్దింది అనుకో, ఇటు రుద్దురమేంది, నీ దగ్గరికి రానిపో అనిపోయే రకం మనం. అవునా కదా? కొన్నిసార్లు దుమ్ము పట్టినప్పుడు ఏం చేస్తాం? పట్ట దులుపుకుంటుంటాం ఇట్లా. అవునా కదా? ఒక రకంగా దెబ్బ తగులుతుంది. మరి తగలకపోతే దుమ్ము పోదు. అలాగే సేవకుడు మాట్లాడేటప్పుడు, కొన్ని విషయాలు సూటిగా మాట్లాడేటప్పుడు, మీ లోపాలు ఎత్తి చూపేటప్పుడు మీరు బాగుపడాలనే చెప్తారు. నీ మీద కక్షతో కాదు. కక్షతోనా? సరి చేసుకుంటావేమోనని. నువ్వు సరి చేసుకొని సరిగ్గా నడుచుకొని ఆయన చిత్తాన్ని జరిగించుకుంటూ బ్రతికితే నీకు ప్రయోజనం ఉంటుంది, నీకు జాబ్ వస్తుంది పరలోకంలో. దేవుడున్న లోకంలో దేవునితో పాటు బ్రతకొచ్చు. ఈ లోకాన్ని విడిచిపెట్టి మరొక లోకానికి పోవటానికి మధ్యలో ఒకటి ఉంటుంది, అదే దాన్ని ఏమంటారు? అదే మా మరణం, అదే చావు. ఇంకా చెప్పాలి అంటే, ఇక్కడి నుంచి ఏ ఊరిది, గోనెపుడి నుంచి మా ఊరికి వెళ్ళాలంటే మధ్యలో ఒకటి ఉంటుంది. ఎలా వెళ్ళాలి? నేనైతే ఇప్పుడు బండి మీద వచ్చిన, బైక్ 110 కిలోమీటర్లే వచ్చింది. బండి ఎక్కగానే మీరు ఏడిస్తే ఎట్టుంటుంది? అయ్యో బండి ఎక్కేసాడే అంటే ఎట్టుంటుంది? ఎందుకమ్మా ఏడుస్తారు? బండి ఎక్కింది అక్కడికి పోవటానికి. అలాగే మరణించాడు అని అంటే, సావు బెడ్ ఎక్కాడు అని అంటే ఇంకొక లోకానికి వెళ్తున్నాడు అని అర్థం. అంత గొప్పగా మనం అర్థం చేసుకొని బ్రతకగలిగే స్థాయి రావాలి మనకు. ప్రతి ఒక్కరికి రావాలి అని కోరుకున్నాడు దేవుడు. ఎక్కడి నుంచి నువ్వు వచ్చావో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. పాఠశాలకు, హాస్టల్కి వెళ్ళినటువంటి వాడు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు చదివిన తర్వాత అయ్యో అందరిని విడిచిపెడుతున్నానే అనేటటువంటి ఒక రకమైనటువంటి ఒక ఆనందకరమైనటువంటి బాధే ఉంటుంది. అది తీయగనిపిస్తుంది ఆ బాధ. ఆ రకమైనటువంటి బాధతో టాటా బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ వస్తాడు, కానీ ఆనందంగానే వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నా? మా ఇంటికి వెళ్తున్నా అనేటటువంటి ఆనందంతో వస్తాడు. అలాగే వెళ్ళాలి మనం, అదే విధంగా వెళ్ళాలి మనం. అలా నువ్వు నేను మనమందరము ఆనందంగా ఆయన దగ్గరికి వస్తామేమోనని కునకక్క నిద్రపోక ఎదురు చూస్తున్న కన్నతండ్రి ఉన్నాడు మన కోసం. తెలుసుకో అమ్మా, కన్నతండ్రి మనకు నేర్పిస్తున్న పాఠం, చావంటే ఏడవక నాన్న, భయపడకరా. చావంటే ఏంటో కాదు, ఒక లోకం విడిచి మరొక లోకం రావటమే తప్ప మరొకటి కానే కాదు. ఒక చొక్క విడిచి మరొక చొక్క వేసుకోవటం లాంటిదిరా అనే గొప్ప పాఠాన్ని మనకు నేర్పించడానికి ఇదిగో ఈ పుస్తకం మాత్రమే కాదు, యేసు ప్రభును పంపించాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన చెప్పటం మాత్రమే చేయలేదు, ఆయన చూపించాడు కూడా. ఆయన చంపేశారు, 3వ దినాన్ని తిరిగి లేచాడు, ఇదిగో చూడండి అని 40 రోజులు అనేకులకు కనబడుతూ తిరిగాడు. అయినా నువ్వు నమ్మలేదనుకో, ఇంక నీ కర్మ నిన్నెవ్వడు కాపాడలేడు. అర్థమవుతుందా? అందుకోసమే ఇది వాస్తవం. దేవుడు నిరాకారుడు, దేవునికి ఆకారం ఉండదు, దేవునికి చావు ఉండదు, దేవునికి పుట్టుక ఉండదు. ఆ దేవుడే దేవుడు, ఒక్కడే మన దేవుడు, మనుషులందరినీ నిర్మించిన దేవుడు. అందుకోసమే మనందరి రక్తం ఒకే రకంగా ఉంటుంది. ఎవరికి నేను ఎవరైనా మార్చుకోవచ్చు. కానీ మనుషులకు జ్ఞానం లేక, తెలివి లేక మనుషులు చేసినటువంటి కార్యక్రమం ఏంటి అని అంటే, నీదో కులం నాదో కులం, నీదో మతం నాదో మతం, నీ దేవుడు వేరు నా దేవుడు వేరు అని మార్చేసుకున్నారు. దానివల్ల కన్ఫ్యూజన్. కానీ మ్యాటర్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఎస్ నిజమైన దేవుడు ఇక్కడే ఉన్నాడని. మ్యాటర్ ఏంటి? బతకటం ఎలానైనా బతకొచ్చు, కానీ చచ్చిపోయిన తర్వాత జీవితం జాగ్రత్త ఉంది. ఏమో నమ్మబుద్ధి కావట్లేదు అని అంటే యేసుప్రభుని చూడు, అయినా నమ్మబుద్ధి కావట్లేదంటే రోజు ప్రతి సంవత్సరం విత్తనం విత్తుతున్నావు కదా అని అంటాడు దేవుడు.
విత్తనం విత్తితే అది భూమిలో పడి చావాలి. చావటం అంటే పక్కున పగులుతుంది. పగిలిన తర్వాత అందులో నుంచి ఒక చెట్టు మొలక, ఆ మొలక మహావృక్షం అవుతుంది. ఇంకో జీవితం ఉందా దానికి? అలానే నీకు కూడా ఉంది. ఒక మొక్కకు, ఒక విత్తుకు, ఒక గింజకు మరో బతుకు ఉన్నప్పుడు నీకు లేదా అని అంటాడు. ఎగ్జాంపుల్ కూడా చెప్పాడమ్మా, ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. చదివిస్తే లేట్ అవుతుందని. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఉంటుంది. అంటాడు, ఓ అవివేకి, నువ్వు విత్తనం చూడరా అంటాడు. నువ్వు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదాన్ని చూస్తే మరి ఏ గింజ అయినా సరే వట్టి గింజ ఎత్తుతో ఆ తర్వాత పెద్ద వృక్షం అవుతుంది అని అంటున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మరొక జీవితం ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఆరంభించి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి సహోదరులైనటువంటి ముగ్గురికి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, తెలుసుకోండి. ఇంకా డౌట్ ఉంటే ఇంకా చాలా విషయాలు తెలుసుకోండి. మీ జన్మను సార్థకం చేసుకోండి. ఎందుకు పుట్టారో తెలుసుకోండి, ఎందుకు బ్రతకాలో తెలుసుకోండి, ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోండి. ఒక్క దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు, ఈ లోకాన్ని ఈ లోకంలో మన కొరకే నిర్మించి ఈ లోకంలో మనల్ని ఉంచాడు. ఇక్కడ నేర్చుకోవాల్సింది నేర్చుకొని బ్రతకాల్సిన విధానంలో బ్రతికి ఆయన మహాలోకానికి వెళ్ళటం కోసమే యేసుప్రభుని పంపించాడు. అందుకోసమే యేసుప్రభువే మార్గం మనకు తండ్రి ఎదుకు వెళ్ళటానికి. ఆయన ద్వారా తప్ప ఎవ్వడు కూడా దేవుని దగ్గరికి చేరలేడు, చేరుకోలేడు. ఒక్క మార్గం ఆయన యేసుక్రీస్తు. దేవుని దగ్గరికి చేరటానికి, మోక్షం దొరకాలంటే, స్వర్గం నీకు రావాలి అని అంటే, హాయిగా సుఖంగా బ్రతకాలి అని అంటే ఖచ్చితంగా అది యేసుక్రీస్తు ద్వారానే సాధ్యం. అందుకోసమే ప్రతి ఒక్కరూ క్రీస్తు దగ్గరికి రావాలి అని ఆజ్ఞాపించాడు దేవుడు. మరి వచ్చి ఆనందంగా సంతోషంగా ఈ లోకం వదిలి వెళ్తావా? గడియ బిక్కుమంటూ బతుకుతావా? భయపడుతూ బతుకుతావా? ఎంత భయపడినా చావు తప్పదనుకోండి. దాని గురించి అవగాహన కలిగించుకొని నేర్చుకొని చస్తే ఆనందంగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్తున్నాను. అందుకోసం ఈరోజు చావు పాఠం మీ ముందు పెట్టాను. ఇలా బ్రతకాలి నువ్వైనా నేనైనా అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచండి, చిన్న ప్రార్థనతో పోయించుకుందాం. పరిశుద్ధుడా పరమాత్ముడా పరమద్వాసీనుడా తండ్రి, ఇప్పటి వరకు